మన ప్రభుడును ప్రియుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతవరకు దేవుడు మనల్ని భద్రపరిచి మరి ఈ లాక్డౌన్ ప్రారంభించబడి సుమారుగా 2 మాసములు దాటిపోయింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు చూసాం, ఎన్నో వినకూడని సంగతులు విన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని భద్రపరిచి మరి ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభు మన ఎడల మరి అనేక విధాలుగా దేవుని మాటలు వినటానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనం దేవునికి ఎంతగానో రుణస్థులమైంటూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి నోవా యొక్క జీవితము, మరి జలప్రలయము, ఆయన సిద్ధపాటు, దేవుని మాటకు లోబడుట, మరి గొప్ప సత్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 5వ భాగంగా ఇది మనం ధ్యానించుకోబోతున్నాం. మరి కళ్ళు మూసుకుని ప్రార్థించుకుని దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, గడిచిన వారములుగా నోవహు యొక్క జీవితము, నోవహు యొక్క తల్లిదండ్రులు, పితరుల యొక్క జీవితాలు, నీ కొరకు జీవించిన విధానము, నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఓ ప్రభువా నీ విడల ద్వారా నీవు జరిగించుకున్న గొప్ప కార్యములు, ఎన్నో సత్యములను మా కొరకు మీరు దాచి ఉంచారు. మీకు వందనాల స్తోత్రాలు. ఎన్ని వారముగా కాగా గ్రహించిన ఆయన నీ సత్యమును అనుసరించే వారముగా కొన్ని పాఠములను మేము నేర్చుకునడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మరి ఒకసారి మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడినది అయినప్పటికీ తండ్రి, ఓ ప్రభువా నీ మాటలు, ఈ పరిశుద్ధ లేఖనములోని సత్యములు మా అందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండులాగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గడిచిన 4 భాగాలు మీ అందరూ మరి వీక్షిస్తూ ఉన్నారు. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా, అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి షేర్ చేయండి, ప్రార్థించండి. మరి సత్యాలను తెలుసుకుని మరింత లోతుగా మీరు దాని గురించి ధ్యానించి ప్రభు వైపు చూచి మరి అటువంటి సత్యంలోనికి గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి నోవహు యొక్క జీవితము, విధేయత, దేవునితో నడుచున్నవాడు, నీతిమంతుడు, మరి ఇటువంటి గొప్ప కృపను దేవుడు ఆయన ఎడల చూపించి ఒక్కొక్క గొప్ప పనిని నోవహుకు అప్పగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము ప్రత్యేకంగా పోయిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి దేవుని కొరకు సంపూర్ణమైనటువంటి నమ్మికతో, విశ్వాసముతో పనిచేసిన వ్యక్తులలో నోవహు గొప్ప వ్యక్తిగా మనం ధ్యానించాం. దేవుని యొక్క ప్రణాళికలో 3 బాధ్యతలను నోవహుకు దేవుడు అప్పగించాడు. ఒక బాధ్యత, మొదటి బాధ్యత మనం పోయిన భాగంలో ధ్యానించాం. నోవహుకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఓడను సిద్ధపరచు అనేటువంటి మాటను నోవహుకు దేవుడు చెప్పాడు. కొలతలన్నీ ఇచ్చాడు. మరి ఈ అధ్యాయాలు నేను చదువుతున్నప్పుడు ధ్యానించినటువంటి సత్యం ఏమిటంటే, ఎక్కడ ఎప్పుడు కూడా నోవహుకు దేవుని ఒక్క ప్రశ్న కూడా వేసినట్లుగా మనకి కనపడదండి. కంప్లీట్ సైలెన్స్, ఒక నిశ్శబ్దత అనేది నోవహు జీవితంలో మనకు కనపడుతుంది. ఎక్కడ కూడా ప్రశ్నించినట్లు కానీ, అనుమానం పడినట్లు కానీ, ఏమండి, లేకపోతే ఏదో ఆలోచన చేస్తున్నటువంటి సందర్భము నోవహు జీవితంలో ఎక్కడ మనకు కనిపించదు. దేవుని కొరకు పనిచేసేటువంటి బిడ్డ, ఎ మ్యాన్ హూ వాజ్ విల్లింగ్ టు బీ డిఫరెంట్. దేవుని కొరకు నేను ప్రత్యేకంగా జీవించాలి అనేటువంటి హృదయము కలిగినటువంటి వ్యక్తిగా ఎలా కలిగింది ఆ హృదయం అంటే, మరి వారి తల్లిదండ్రులు, పితరులు ఆ భక్తిని అతను సాధన చేస్తూ దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి తన పని కొరకు ఆయన వాడుకున్నాడు. 2వ బాధ్యత మనం ఈ దినం ధ్యానం చేసుకుపోతున్నాం. అలాగే సమయాన్ని బట్టి 3వ బాధ్యత దేవుడు నోవహుకు ఏం అప్పగించాడో కూడా చూద్దాం. 6వ అధ్యాయంలోనే 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు నోవహుకు అప్పగించినటువంటి 2వ బాధ్యత ఏమిటంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
రెండవ బాధ్యత నోవాహుకు దేవుడు అప్పగించింది ఏంటంటే ట్రస్టింగ్ గాడ్స్ కోవెనెంట్. దేవుని నిబంధనను, లేకపోతే ఏ మాట అయితే నేను నీకు చెప్తున్నానో దానిని నీవు నమ్మాలి అనేటువంటి విషయాన్ని దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నిబంధన అనేటువంటి మాట ఇంగ్లీష్లో కోవెనెంట్ అంటాం, లేదా అలయన్స్ అంటాం. హీబ్రూ భాషలో నుంచి తర్జుమా చేస్తే ఆ కోవెనెంట్ అనే మాటకు వచ్చే పర్యాయ పదాలు ఏమిటాయంటే ప్లెడ్జ్, ఒక ప్రతిజ్ఞ చేయటం, లేకపోతే అలయన్స్, ఒక సంబంధము కలిగి ఉండటం. ఒక నిబంధన నోవాహుతో దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నేను నీతో నా నిబంధనను స్థిరపరచుదును. ఏ మాటలైతే నేను నీకు చెప్తున్నానో, మరి ఆ నిబంధన ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం నుండి 9 నుండి లేక 9వ అధ్యాయం 17వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్తే, ఏ నిబంధన అయితే నోవాహుతో దేవుడు స్థిరపరచబోతున్నాడో దానిని ఆ తర్వాత అధ్యాయాలు 8వ అధ్యాయం 9వ అధ్యాయాలు మనం చూస్తాం. నేను ఒక నిబంధనను నీతో స్థిరపరచబోతూ ఉన్నాను. ఏమిటి ఆ నిబంధన అంటే, ఇటువంటి జలప్రళయం మరలా ఎప్పుడు రాదు అనేటువంటి సత్యాలన్నీ కూడా దేవుడు అక్కడ మాట్లాడుకుంటూ నోవాహుతో వస్తున్నాడు. ఏమిటి ఈ నిబంధన అంటే, ఒక ఒడంబడిక అనేది ఒక ఒప్పందం దేవుడు నోవాహుతో చేసుకున్నాడు. సో ఇది పాల్గొన్నటువంటి ఇరువురికి బాధ్యతలు మరియు ప్రయోజనాలు కలిగి ఉండే విధంగా దేవుడు ఒక ఒడంబడికను దేవుడు నోవాహుతో చేసుకుంటూ వచ్చాడు. ఏమండి, కొన్ని ఒడంబడికలు మరి దేవుని వైపు కొన్ని ఒడంబడికలు ఏంటంటే దేవుని వైపే ఉంటవి. మరియు తమ ప్రజలకు దేవుడు వాగ్దానాలు ఇచ్చి, ఉదాహరణకు ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. మరి వాటికి లోబడినప్పటికీ ఇశ్రాయేలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోయాడు దేవుడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో చరిత్ర మనం చూసుకుంటూ వెళ్తే 3 విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఏమిటి ఆ 3 విషయాలంటే, సిన్, సఫరింగ్ అండ్ సాల్వేషన్. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, లేక నోవాహు జీవించిన కాలంలో జలప్రళయం రాగబోతుంది అని ఒక 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు నోవాహును లక్ష్య పెట్టకుండా ఆ యొక్క జలప్రళయంలో సమాధి అయిపోయి సజీవులుగా వారు దిక్కుతోచని పరిస్థితుల్లో చనిపోయి మరణానికి అప్పగించబడిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారి మీదకి అనేక ఉపద్రవములు తీసుకొచ్చాడు. ఏమండి, పాపమునకు వచ్చు జీతము మరణము. పాపము ద్వారా దేవుడు వారిని ఒప్పింపజేయడానికి అనేక శ్రమలు వారి ముందు పెట్టినప్పుడు మోషే దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు ఇశ్రాయేలీయులు. మోషే, మేము చనిపోతున్నాం, మేము దీన్ని భరించలేమన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి మరలా వారిని రక్షించుకుంటూ ఈ 3 విధానాలు, పాపము, ఏమంటే పాపము ద్వారా వచ్చేటువంటి శ్రమలు, మరి ఆ శ్రమలు పశ్చాత్తాపంతో దేవుని ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి క్షమాపణ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే కొనసాగుతూనే ఇశ్రాయేలు జీవితంలో కొనసాగిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు లోకము చేత పట్టబడుతున్నాం, అంధకారంలో ఉంటున్నాం. దేవుని వాక్యము తెలిసినప్పటికీ, సత్యము తెలిసినప్పటికీ, వాక్యము వింటున్నప్పటికీ కొన్నిసార్లు లోకము చేత పట్టబడి కొన్ని శ్రమలకు అప్పగించబడుతూ ఉన్నాం. ఆ శ్రమలలో మరలా దేవుని మధ్యకు వెళ్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో జరిగింది అదే. కానీ నోవాహు యొక్క దినములలో నోవాహుకు దేవుడు ప్రకటన చేసినప్పుడు, ఓడ నిర్మాణం చేయమన్నప్పుడు, ఏమంటే 120 సంవత్సరాలు నోవాహు ఓడ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా నోవాహుకు మాటకు చెవి యొక్కకుండా వారందరూ మరణమునకు అప్పగించబడినట్లుగా తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. సమస్తము నశింపజేశాడు దేవుడు. ఎందుకంటే మానవుని యొక్క పాపము అంతగా విస్తరించింది కాబట్టి. 6వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు,
వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అంటాడు. నోవహు నమ్మవలసింది ఏమిటంటే, నేను నీతో ఒక నిబంధనను స్థిరపరచబోతున్నాను. ఏమండి, 18వ వచనం అంటాడు, నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. కొన్నిసార్లు నిబంధనలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఆశీర్వదించడానికి ముందు మరి ప్రజలు కొన్ని షరతులు నెరవేర్చవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తే సుమారుగా 7 ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, సుమారుగా నిబంధన అనేటువంటి మాట 236 వచనాల్లో ఈ కోవనెంట్ అనే మాట రాయబడింది. నోహుకు దేవుడు చెప్పాడు, నీవు ఓడను ఒకటి సిద్ధం చేసుకొని చెప్పిన తర్వాత ఆ ఓడలో నీ కుటుంబాన్ని నీవు తీసుకుని వెళ్ళు, నీ భార్యను నీ 3 కుమారులను నీ 3 కోడలను 8 మంది ఆ ఓడలో ప్రవేశించండి అని నోహుకు దేవుడు చెప్పాడు. ఆదాము చేత మొదటి సంతానం ఆదాము మొదటి దేవుని హస్తములతో చేయబడిన బిడ్డగా, మరి నోవహు 10వ సంతానముగా మరి కొనసాగి దినములలో ఆ సమయములలో ఈ నోవహు కుటుంబాన్ని తప్ప సర్వ మానవాళి మరి జలప్రళయంలో నశించబోతున్నారు. నోవహు కుటుంబము ద్వారా మరలా మానవ జాతి స్థాపించబడబోతుంది, అభివృద్ధి చెందబోతుందని దేవుడు నోవహుతో చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు దేవా అని నోవహు ప్రశ్న ఉండవచ్చేమో, కానీ ఆ నిశ్శబ్దత మనకేమీ తెలియదు. కానీ నోవహు దేవుని చెప్పిన మాటలకు సంపూర్ణంగా లోబడి, నేను ఒక సత్యం గమనించేది ఏమిటంటే, నోవహు భార్య నోవహు కుమారులు కాదు, కానీ కుటుంబం అంతా కలిసి ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దృష్టిలో కుటుంబం అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఆలోచన చేద్దాం. కుటుంబాలను దేవుడు ఆశ్రయించాలని ఆశపడుతున్నాడు. కుటుంబం అంతా కూడా ఏక మనసుతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి కూర్చి ఆనందించి సంతోషించే వారికి ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. కుటుంబం అంతటిని కూడా ఏ ఒక్కరిని తనకు కలిగినటువంటి 3 బిడ్డలు 3 కోడండ్రులు దేవుడు వారిని ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నీ కుటుంబాన్ని నీవు తీసుకెళ్ళు, నీవు నిర్మించేటువంటి ఆ ఓడలో నీ కుటుంబాన్ని నీవు తీసుకుని వెళ్ళావు. సుమారుగా 7 మరి నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. ఆడమిక్ కావనివ్వండి, ఆదాముతో దేవుడు చేసిన నిబంధన, మరి నోవహుతో దేవుడు చేసినటువంటి నిబంధన, మరి అబ్రహాముతో మరి దేవుడు చేసిన భూమి గురించి దేవుడు చేసిన ఇశ్రాయేలుకు భూమి విషయంలో దేవుడు చేసినటువంటి నిబంధన, మరి అబ్రహాముతో 4వది దేవుడు మరి మీ విశ్వాసమును బట్టి మీకు ఆశీర్వాదములు కలుగుతున్నటువంటి ఆ యొక్క నిబంధన దేవుడు ఇశ్రాయేలుతో దేవుడు చేసుకుంటూ వచ్చాడు. 5వదిగా మోషేతో దేవుడు నిబంధన చేసుకుంటూ వచ్చాడు. 6వది దావీదుతో దేవుడు నిబంధన చేసుకుంటూ వచ్చాడు. 7వ నిబంధన ఏమిటంటే న్యూ కావెనెంట్ అంటాం, నూతన నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలుకు మాత్రమే రక్షణ కాదు, కానీ సర్వమానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణను దేవుడు అనుగ్రహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను దేవుడు సర్వమానవాళితో ఆయన చేసుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నేను నీతో నిబంధనను స్థిరపరచబోతున్నాను, నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచడం ఆ ఓడలోనికి నీవు తీసుకుని వెళ్ళని నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సత్యాన్ని దేవుడు
నోహు ద్వారా మాట్లాడుతూ ఆ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించటానికి ఒక వాహనాన్ని, ఒక వడ్రంగి వాడుగా నోహు దాన్ని నిర్మాణం చేసుకుంటూ ఆ దృశ్యం మనం ఒక కళ్ళలో మనం మనసులో ఊహించుకుంటూ అంటే ఒక వడ్రంగి వానిగా, ఒక ఓడను, ఒక వాహనముగా మానవులకు రక్షణ కల్పించడానికి ఒక వాహనముగా ఓడను నోహు సిద్ధపరుస్తూ ఉన్నాడండి. ఆ ఓడ మానవులకు తీర్పు తీర్చబోతుంది. ఎలా తీర్పు తీర్చబడబోతుందంటే, నోవహు ప్రకటించినప్పుడు, ఆ ఓడలోనికి నీవు ప్రవేశించినప్పుడు, ఆ గడియ ప్రభు అయిన తండ్రి అయిన దేవుని ద్వారా గడియ వేయబడినప్పుడు నువ్వు సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండటానికి ఆ ఓడను ఒక వడ్రంగి వాడుగా నోవహు దాన్ని నిర్మాణం చేస్తూ స్వార్థను ప్రకటిస్తూ దీనిలో మీకు రక్షణ ఉన్నదనేటువంటి సత్యాన్ని నోహు ప్రకటిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా సమస్త మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు అనే నజరేతు అనేటువంటి వడ్రంగి వాడిగా క్రీస్తుని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. రక్షణ అనేటువంటి ఓడలో నీవు ప్రవేశించినప్పుడు, దేవుని మాట నీకు వినబడినప్పుడు, స్వార్థ నీకు ప్రకటించబడినప్పుడు, యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు రక్తమును కార్చి క్రయధనముగా విమోచన కలుగు చేయడానికి తన చేసిన గొప్ప త్యాగము ప్రకటించబడుతున్నప్పుడు, ఆయనను నమ్మి విశ్వసించి హృదయమును ఆయనకిచ్చి ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి బిడ్డగా నేను ఉండగలుగుతున్నామా మనం? A faithful man who worked for God. దేవుని కొరకు విశ్వాసముతో పనిచేసినటువంటి నోవహు తన కుటుంబమునంతటిని కూడా సిద్ధపరచుకున్న తర్వాత వచ్చిన మనం చదువుకుంటూ వెళ్తే ఏమండి, తన భార్యను, తన కుమారులను, తన కోడండ్రను 8 మంది సహా ఆ ఓడలో ప్రవేశించి ఎన్ని దినాలు గడిపారో మనం తర్వాత వచ్చిన మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. లాక్డౌన్ మనకి 2 నెలలే కానీ ఆ ఒక్క కుటుంబమే సుమారుగా ఎంత కాలం వారు ఓడలో ఉన్నారో ఆలోచన చేయండి ఒకసారి. చాలా కుటుంబాల్లో చాలా మంది బిడ్డలు వారి భర్తలు మార్పు చెందాలని, బిడ్డలు మార్పు చెందాలని ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కుటుంబం అంతా కూడా దేవునితో కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమిటంటే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎందుకు దేవుడు కార్యం చేయటం లేదో ఏమండి, మరి చింతపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఈ భయభక్తులతో దేవుని వైపు చూచి, విశ్వాసముతో ప్రభు వైపు చూచి, దేవుని వైపు చూచినప్పుడు దేవుడు గొప్ప కార్యమును చేయబోతున్నాడు. ఏమండి, నోవహుకు 500 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టారు. 600 సంవత్సరంలో బిడ్డలు పుట్టినప్పుడు సుమారుగా మరి జలప్రలయము రాక మునుపు వారి బిడ్డలకు షేము, హాము, యాపెతు ఆ 3 బిడ్డలకు 100 సంవత్సరాలంటే మరి ఆ జనాలు చాలా కాలం వాళ్ళు బ్రతికేవారు. మరి యుక్త వయసులో, మరి ఒక రకంగా చెప్పాలంటే బాల్యములో వారు ఉన్నట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి వయసును బట్టి మనం అంచనా వేయచ్చు. కానీ 120 సంవత్సరాలు స్వార్థను ప్రకటించి 6వ అధ్యాయం 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుని పెట్టాడు,
వీరు బ్రతుకు దినములు 120 సంవత్సరాలు మాత్రమని దేవుడు మరి నిస్సంకోచంగా ఆ యొక్క సంవత్సరాలను దేవుడు ప్రకటించి వేశాడు. ఆ యొక్క వయస్సును దేవుడు ప్రకటించి వేశాడు. నోహు ఏమీ ప్రశ్నించలేదు. ఓడను సిద్ధం చేసుకున్నాడు. నోహుతో దేవుడు నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళన్నాడు. ఆ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వారు సిద్ధపడుతూ ముందుకు సాగిపోతున్నారు. ఈ రక్షణ అనేటువంటి ఓడలో నీ కుటుంబాన్ని ఒక భద్రత కలిగించే స్థలమని, ఉపద్రవములను తట్టుకునేటువంటి స్థలమని, దిక్కుతోచని పరిస్థితులను ఎదిరించేటువంటి స్థలమని నీవు నమ్మగలుగుతున్నావా? ఆ కుటుంబం అంతా కూడా ఓడలో చేరుకున్నారు. రెండవ బాధ్యత దేవుడు నోవకు అప్పగించింది ఏమిటంటే, మొదటిది నోవను సిద్ధం చేసుకోమని చెప్పాడు. రెండవది నీతో నేను ఒక నిబంధన స్థిరపరుస్తున్నాను అన్నప్పుడు నోహు దాన్ని నమ్మాడు, కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. మరి కుమారులవనేయండి, కోడండ్రవనేయండి, ఏమి చేస్తున్నావు నాన్న, ఎందుకు చేస్తున్నావు, జరగబోతుంది అనేటువంటి ఎన్ని ప్రశ్నలు వారికి తలెత్తిని తెలియదు, కానీ కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకున్నాడు. కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాడు. ఏ కుమారుని కూడా ఆయన వదిలిపెట్టలేదు, కానీ 3 కుమారులను 3 కోడళ్లను ఆ ఓడలోనికి తీసుకువెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. మూడవ సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమిటి దేవుని యొక్క ప్రణాళికలో మూడవ బాధ్యత నోవకు అప్పగించింది ఆ దేవుడు అంటే, గ్యాదరింగ్ ద యానిమల్స్. ఏమండి, దేవుడు చేసినటువంటి ఆ జంతువులన్నింటినీ దేవుడు సమకూర్చుకోమని చెప్పాడు. 19వ అధ్యాయం 20, 21, 22 చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడది ఉండవలను. నీవు వాటివి బ్రతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాగు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు వచ్చును. చాలా జాగ్రత్తగా ఆలకించండి. 20వ వచనంలో ఆఖరి భాగం అంటాడు, ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. 21వ వచనం చదువుదాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు నోవహు చేసెను. నిజంగా ఎంత గొప్ప సత్యమండి. యవ్వన వయసులో ఉన్నటువంటి జంతువులను నోవహు తీసుకుని వెళ్ళాడు. కారణం ఏంటంటే, మచ్చ లేనటువంటి ఎటువంటి మరి వాటిలో అంటాడు, హిస్టారికల్గా మనం చదువుకుంటూ వెళితే నో బ్లెమిష్, వాటిలో మచ్చ లేనటువంటి, ఎందుకు వాటిని దేవుడు తీసుకుని వెళ్ళమన్నాడంటే, 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ నోవహు బలునర్పిస్తాడు, దేవునికి బలర్పిస్తాడు. 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఓడను నిర్మాణం చేస్తున్నాడు. ఏమండి, దేవుని యొక్క విశ్వసనీయతను దేవుడు నోవహు చూడటమే కాదు, కానీ చదవబడినటువంటి 3 వచనాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా 2 చొప్పునటువంటి జంతువులను తీసుకుని వెళ్ళడం నోవహుకు సాధ్యమయ్యేదా? పులులను తీసుకెళ్ళగలిగేవాడా? సింహములను తీసుకెళ్ళగలిగేవాడా? వాటి నోర్లు దేవుడు మూయించలేదా? తను సృజించిన వాటిని దేవుడు నశింపజేయడానికి దేవుడు ఇష్టపడలేదు. మానవులకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. స్వార్థ ప్రకటించబడుతూ ఉంది. ఏమంటే నీకు రక్షణ కలగబోతుంది. ఈ ఓడలో నువ్వు ప్రవేశించినటువంటి స్వార్థ నోవహు కుటుంబం ప్రకటన చేస్తూనే ఉన్నారు, ఓడ నిర్మాణం చేస్తూనే ఉన్నారు. నేను చాలాసార్లు చదువుతూ ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
ఏమండి, ఈ జంతువులు లోపలకు వెళుతూ ఉన్నప్పుడు ద బర్డ్స్ అండ్ ద బీస్ట్స్ హర్డ్ హిస్ వాయిస్. జంతువులు, ఆకాశ పక్షులు దేవుని మాటకు విన్నవే, దేవుని మాటకు లోబడినవే. చేపల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ పత్రికల్లో, సువార్తల్లో గమనించిన నోవహు యొక్క జలప్రళయం గురించి చదువుతున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట 21వ వచనం అంటాడు, లేక 20వ వచనము ఆఖరి మాట, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాగు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. దేవుడు సృజించినటువంటి సృష్టి దేవుని మాటకు లోబడుతుంది. సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏ స్థానంలో వాటిని నిర్ణయించాడో ఆ స్థానంలో అవి పనిచేస్తూనే ఉన్నాయి. వాటి కాలం ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆయన స్వరూపంలో చేయబడినటువంటి నీవు నేను దేవుని మాట వినకుండా దేవునికి దూరస్థలం అయిపోతున్నాం. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు, సత్యము బోధించబడుతున్నప్పుడు నోవహు దేవుని మాటకు లోబడ్డాడు. అందరితో అందరితో నేను కలిసి ఉండటం కంటే నా దేవునితో నేను కలిసి ఉంటే చాలు అనుకున్నాడు. నా దేవుని మాట నేను వింటే చాలు అనుకున్నాడు నోవహు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమి హేళన చేసినా పర్వాలేదు, ఎవరు ఏమి దూషించినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా నేను జీవిస్తాను అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని నోవహు కాపాడుకున్నాడు. దేవుని సంగమా, దేవుని యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెమ్మయొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులు ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇంకా దేవుడు ఈ మాటలు నీ విషయంలో, నా విషయంలో మాట్లాడుతున్నాడా? దేవా, అటువంటి వారముగా మేము ఉండకూడదు నాయన, నీ బిడ్డలముగా మేము ఉండాలి. నోహు తన కుటుంబమును కాపాడుకున్నట్లుగా, నోహు తన కుటుంబం కొరకు సిద్ధపాటు చేసుకున్నట్లుగా, నోహు మనుషుల వైపు, ప్రజల వైపు, లోకము వైపు, హేళన వైపు చూడకుండా మనస్సును నీ మీద కేంద్రీకరించినట్లుగా, ఏ నిబంధన అయితే దేవుడితో, నోవహుతో స్థిరపరుస్తానని నీవు వాగ్దానం చేశావో, నీ బిడ్డలమైన మాకు ఆ నిబంధనను స్థిరపరచడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావు ప్రభువా. ప్రభు వైపు చూడగలవా? నోవహు జీవించినటువంటి జీవితము, చేసుకున్నటువంటి తీర్మానము, దేవుని యందు విశ్వాసము, నమ్మిక దేవుని ఎంతగానో సంతోషపెట్టినాయి. ఏ విశ్వాసమైతే, ఏ నమ్మికతో అయితే నోవహు దేవుని వైపు చూచాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, ఆ నిబంధన నోవహుకు శక్తినిచ్చింది, నోవహుకు బలమునిచ్చింది. విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ అన్నిటినీ సిద్ధం చేసుకున్నాడు. వాడని సిద్ధపాటు చేశాడు, స్వార్థను ప్రకటించాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 3వ బాధ్యత, సమస్త జంతువులను నీవు తీసుకుని వెళ్ళంటే వాటిని కూడా తీసుకుని, కావలసిన ఆహారం అంతటిని కూడా తీసుకుని వెళ్ళి, నీకు నువ్వు వాటికి కావలసిన ఆహారాన్ని నువ్వు సిద్ధపరచుకుని ఉన్నప్పుడు 22వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఏమండి, ఈ దినాల్లో ప్రభువు కొరకు, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టగలగానే ఉన్నాం మనం.
దేవుని కొరకు పనిచేసే వారంగా ఉన్నామా? వాక్యమును విని దాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉన్నామా? దేవుడు మన డబ్బులను కోరుకోవట్లేదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ దేవునితో నీతో దేవుడు ఆ సంబంధమే కలిగి ఉండాలని దేవుడు ఆశపడలేదు. కానీ నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉంటూ నీవు పొందినటువంటి రక్షణ గురించి నీవు ప్రకటన చేసేవాడుగా నీవు ఉంటూ ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూచేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సంఘములో, దేవుని కుటుంబంలో, దేవుని బిడ్డల మధ్యలో ఆయన కొరకు గొప్ప సాక్షిగా నీవు వాడబడాలని, ప్రత్యేకమైన బిడ్డగా నీవు ఉండాలని, దేవుడు చెప్పినట్లు చేసేవాడుగా నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకున్న తలాంతులను బట్టి, జ్ఞానమును బట్టి దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నీ ప్రభు కొరకు చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన వాడుగా ఉండగలుగుతున్నావా? నోవకు దేవుడు అప్పగించినట్టు తన ప్రణాళికలో దేవుడు నోవకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవునికి ఇచ్చిన తలాంతులను బట్టి ఏ పనిని దేవునికి అప్పగించాడో ఆ పనిని చేయటానికి సిద్ధపడు. తీర్మానం చేసుకో, దేవునికి అప్పగించుకో. దేవుని సార్వభౌమాధికారం, దేవుని యొక్క విశ్వాసం నిన్ను బలపరిచి ముందుకు నడిపించి గొప్ప బిడ్డగా నిన్ను దీవించి ఈ కుటుంబము ఆశీర్వాద కుటుంబంగా మార్చబడటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.